చదువు ఒక్కటే మనిషిగా నిలబెడుతుందని దళిత మేధావి అంబేద్కర్ మహానుభావుడు ఆ చదువు ద్వారానే అంత స్థాయికి ఎదిగారని ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ అన్నారు. ఇక ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్లో నిర్వహించిన సమావేశానికి ఆయన ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి హాజరయ్యారు. చదువుకుంటే మంచి ఉద్యోగం పొంది సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందవచ్చని అన్నారు. అటు తల్లిదండ్రులు కూడా తమ ఆడపిల్లలను కూడా చక్కగా చదివించాలని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆడపిల్లలకు వయసు రాగానే పెళ్లి చేస్తే తమ బరువు బాధ్యతలు తీరిపోతుందని తల్లిదండ్రులు భావిస్తారని ఈ విషయంలో మార్పు రావాలని అన్నారు. మగవారితో సమానంగా ఆడపిల్లలకు కూడా ఉన్నత చదువులు చెప్పించాలని కోరారు. ఇక అనంతరం అంబేద్కర్ పాటల సీడీని ఆవిష్కరించారు. గ్రూప్ 1లో ఉత్తీర్ణత సాధించిన దళిత యువకుని సన్మానించారు. ఈరోజు అంబేద్కర్ గారి 134వ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆదిలాబాద్ ప్రాంతం నుంచి తమ బైక్ ర్యాలీని జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి బైక్ ర్యాలీని ప్రారంభించడానికి ఎమ్మెల్సీ ఆమీర్ అలీ ఖాన్ గారు హైదరాబాద్ నుంచి రావడం, ఈరోజు బైక్ ర్యాలీ చేయడం పట్టణంలో చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. ప్రజలందరూ కూడా నేను మళ్ళీ ఒకటే కోరుకుంటా ఉన్న, అంబేద్కర్ యొక్క పుట్టినరోజు సందర్భంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు, మైనార్టీ సోదరులు, అగ్రవర్ణాల్లో పేదల పిల్లలు ఎవరైనా కానీ బ్రహ్మాండంగా అన్ని రంగాలలో ఉన్నతి సాధించాలా, గొప్పగా ఎదగాల. చదువు వల్ల మాత్రమే మన ఉన్నతి సాధ్యమవుతుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చదువుకున్నటువంటి శక్తి ఏ డబ్బుకు లేదు, దేనికి లేదు. చదువు వల్ల మాత్రమే మన జీవితాలు బాగుపడతాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనే. వల్లనే అంబేద్కర్ గారు ఆ స్థాయికి చేరుకున్నారు. వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని మన పిల్లలందరినీ మనం చదివించాలి. हैदराबाद में कहते हैं कि पढ़ेंगे लिखेंगे तो होंगे नवाब। मैं बोलता हूं कि पढ़ेंगे लिखेंगे तो होंगे नवाब, बीजेपी के पीछे फिरेंगे तो होंगे खराब। हिंदू मुस्लिम सिख ईसाई मिलकर अगर रहेंगे